దగ్గర దగ్గర దీనికి పర్మిషన్ తీసుకోవాలంటే కోటిన్నర గవర్నమెంట్ కడితేనే ఇంత పెద్ద పర్మిషన్ వస్తుంది. లేకపోతే ఇంత పెద్ద పర్మిషన్ మాత్రం రాలేదు. అంటే అక్రమంగా ఈ షెడ్లు కట్టడం కాకుండా అధికారుల అండదండాలతోటి వేస్తున్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులతోటి వేస్తున్నారా మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద ఎత్తున రేకుల షెడ్ వేస్తుంటే కీసర సర్కిల్ ఆఫీస్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఏం చేయలేకపోతున్నారు అంటే మరి ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉంటే మరి సర్కిల్లో ఏం చేస్తారు కీసర సర్కిల్ అధికారులు? ఇప్పుడు కొత్తగా కొన్ని వస్తున్నాయి. కీసర సర్కిల్ గాని, కాబ్రా సర్కిల్ గాని, మల్కాజ్గిరి సర్కిల్ గాని, గట్కేసర్ సర్కిల్ గాని, ఇంతకుముందు మన కౌన్సిలర్లు ఉండే వాళ్ళ అధికారంలో నడిచేది. వాళ్ళ అండదండాలతోటి రేకుల షెడ్లు వేసుకుంటూ పోయేటోళ్ళు, సెల్లార్స్ తీసుకుంటూ పోయేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు హోదాల నుంచి దిగిన తర్వాత మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఇక్కడ మనకు తెలిసొచ్చింది ఏంటంటే కొంతమంది కొన్ని తెలుస్తున్నాయి. మీడియా మిత్రులు గిట్ట ఇప్పుడు సాటిలైట్ గాని, యూట్యూబ్ గాని వీళ్ళందరూ ఈ రేకుల షెడ్ వేస్తే ఇంత అని చెప్పేసి మాట్లాడుకొని అందరినీ సంలాయిస్తున్నట్టు, అందరినీ చూసుకుంటూ వస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. మరి ఈ మీడియా మిత్రులు కూడా ఇలాంటి పనికి చేయొద్దని చెప్పేసి విన్నపము. ఇలాంటి పని చేస్తే వాళ్ళ డేటా గిట్ట నేను బయట తీసి పెడతాను.